ఈరోజు వీడియోలో విద్యార్థి యొక్క పెరుగుదల వికాసాన్ని ప్రభావితం చేసేటువంటి 2 ముఖ్యమైనటువంటి విషయాల గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. అవి ఏంటి అంటే, ఒకటి ఆనువంశికత హెరిడిటీ, 2 ఎన్విరాన్మెంట్ అంటే పరిసరాలు. ఈ 2 విద్యార్థి యొక్క పెరుగుదల వికాసం మీద ఎంతగానో ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే ఆనువంశికత అంటే మన హెరిడిటీ నుంచి మన పూర్వీకుల నుంచి, మన తల్లిదండ్రుల నుంచి మనకొచ్చేటువంటి లక్షణాలు. ఆనువంశిక లక్షణాలు. మరి పరిసరాలంటే మనం పెరిగినటువంటి వాతావరణం. మనం ఉన్నటువంటి ఈ ఇంటి యొక్క పరిస్థితులు, మన చుట్టూ ఉన్నటువంటి నైబర్‌హుడ్‌లు, మనం చదివినటువంటి స్కూలు అన్నీ కలిపి మన పరిసరాల్లోకి వస్తాయి. అయితే వ్యక్తి మీద ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంది అని గనక మనం ఆలోచించినట్లయితే, చాలామంది సైంటిస్ట్స్ లేపోతే మనోజ్ఞాన శాస్త్రవేత్తలు కొంతమందేమో హెరిడిటీ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసన్నారు. కొంతమందేమో ఎన్వైర్న్‌మెంట్ ఈజ్ ఓన్లీ ఇంపార్టెంట్ అని చెప్పేసన్నారు. అయితే మరి హెరిడిటీ ద్వారా వచ్చినటువంటి లక్షణాలు వాటెవర్ ఇట్ ఈస్, అది ఐక్యూ కావచ్చు, కలర్ కావచ్చు, హైట్ కావచ్చు, వాటిని మనం మార్చగలమా అంటే మార్చలేము. అటువంటప్పుడు మరి పరిసరాల యొక్క ప్రభావం ఏముంటుంది అంటే, మనం పూర్తిగా మార్చలేకపోవచ్చు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఐక్యూ కొన్నిసార్లు తక్కువగా ఉన్నటువంటి పిల్లలు ఉండొచ్చు. అటువంటి పిల్లల విషయంలో మనం ఏం చేయొచ్చంటే, వి కెన్ ప్రొవైడ్ ద ప్రాపర్ ఎన్వైర్న్మెంట్. అంటే సపోజ్ బాగా ఐక్యూ ఎక్కువగా ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారి 2 సార్లు చదివితే అర్థం కావచ్చు. కానీ కొంచెం ఐక్యూ తక్కువగా ఉన్నటువంటి పిల్లలు కొన్నిసార్లు ఎక్కువ సార్లు రిపీట్ చేయవలసినటువంటి అవసరము, డ్రిల్లింగ్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలా చేయించడం ద్వారా వాళ్ళలో కూడా మనం ఒక రకమైనటువంటి పెరుగుదలని లేకపోతే డెవలప్‌మెంట్ మనం చూడొచ్చు. సో, హెరిడిటీ అనేది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఉన్నది ఏంటి అంటే పరిసరాలు. అంటే వాళ్ళకు అనుగుణమైనటువంటి పరిసరాలను వాళ్ళకి కనిపించడం ద్వారా వాళ్ళలో మార్పును తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అనేది చాలా అవసరం. ఇది మరి ముఖ్యంగా టీచర్స్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టీచర్స్ రియలైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎన్వైర్న్మెంట్ ఈస్ ఇన్ అవర్ హ్యాండ్స్. హెరిడిటీ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. సో, ఈ రెండిటి యొక్క ప్రభావం గురించి ఇంకా ముందు నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఎక్కువగా మాట్లాడాలనుకుంటున్నాను. Thank you so much for watching my videos.